తెలుగు భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం అనే నినాదంతో ఐక్యత చాటేందుకు నలుమూలల నుంచి విజయవాడకు తరలివచ్చిన వారందరికీ వందనాలు అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభల్లో పాల్గొని ప్రసంగించారు. తెలుగు తల్లి ముద్దుబిడ్డ, మహోన్నత వ్యక్తి, తుది శ్వాస వరకు తెలుగు భాషా సాంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడిన యోధుడు రామోజీరావు సభావేదిక నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే యావత్ తెలుగు ప్రపంచం నా ముందు సాక్షాత్కరిస్తోంది. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారు మన సంస్కృతి, భాషను మర్చిపోకూడదని, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు నిత్యం వెలుగొందాలని కోరుకునే వ్యక్తిని నేను అని అన్నారు. తెలుగు భాషను దేశంలో 100 మిలియన్లకు పైగా మాట్లాడతారు. తెలుగు భాష పలుకుబడి వినసొంపైనది. అది సంగీతంలా ఉంటుంది. సామాన్య ప్రజలు కూడా కవితా ధోరణిలో మాట్లాడగలిగే అందమైన భాష తెలుగు. ఇంత అద్భుతమైన మన తల్లి భాష తెలుగును వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం వేరే భాష, సంస్కృతి వచ్చి కొల్లగొట్టడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని సూచించారు. తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించుకున్నప్పుడే మనం గొప్పవారమవుతాం. జాతి మనుగడకు, వికాసానికి ధైర్యం కావాలి. భాష లేకపోతే ఎన్ని ఉన్నా చరిత్ర లేని అనాథలం, అక్షరం లేని అభాగ్యులం అని వ్యాఖ్యానించారు. తెలుగుకు మద్దతిచ్చే వారికే ఓటు అని ప్రజలతో చెప్పించాలి. అలా చెప్పిస్తేనే మాతృభాష అభివృద్ధి, వైభవం దక్కుతుంది అని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. వాడుక భాషగా మార్చి ప్రజలకు సాహిత్యం అందజేయడం కోసం కృషి చేసినటువంటి గిడుగు రామమూర్తి నుంచి గురజాడ వరకు, రఘుపతి వెంకటరత్న నాయుడు, త్రిపురనేని రామస్వామి చౌదరి, కందుకూరి వీరేశలింగం లాంటి మహానుభావులు కాలానికి ఎదురీది భాషను పరిపుష్టిపరిచారు. ఈనాటికి వాడుక భాషకు సంబంధించి మనం ఇంకా ప్రజలకు దగ్గర కాలేదనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. దానికి కారణం, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేకించి తెలుగు భాష మీద ఏ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కానీ గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రపంచంలో అనేక దేశాలు వారి మాతృభాషలను అభివృద్ధి పరిచి లాభాలు పొందాయి. ఉదాహరణకు దక్షిణ కొరియా దేశంలో అమెరికా కన్నా 4 అంతల మేధా సంపత్తిలోను, కొత్త నూతన ఆవిష్కరణలోను ముందుంది. అక్కడ వారి మాతృభాషలోనే వారు పరిశోధనలు చేస్తారు, భాష కొనసాగుతుంది, విద్యాబోధన కొనసాగుతుంది. అదేవిధంగా జపాన్, చైనా, ఇజ్రాయెల్ అనేక దేశాలు ఇవాళ ఇంగ్లీష్ భాష మాట్లాడే కన్నా వారి మాతృభాషలో విద్యాబోధన చేసి అనేక నూతన ఆవిష్కరణలు చేసి ప్రపంచంలో ముందున్నాయి. వారి సాంకేతికను, వారి విజ్ఞానాన్ని తమ భాషలో రాసుకున్నాయి, తమ భాషలోనే ఆలోచించాయి, తమ భాషలోనే విజయ గీతాలను ఆలపింపజేశాయి. అక్కడ మాతృభాష ఉపాధినిచ్చింది, ఆత్మగౌరవాన్ని పెంచింది. వారితో వ్యాపారం చేయడానికి ప్రపంచం అంతా ఇవాళ ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ జాతికైనా అంతకు మించిన గౌరవం ఏముంటుంది? మన దైనందిక జీవన విధానం అదే నేటి మన సంస్కృతి. పరాయి దేశీ భాష సంస్కృతి నుంచి మంచి విషయాలను గ్రహించటంలో తప్పేమీ లేదు. కానీ గుడ్డిగా అనుకరిస్తే మనం ఎంతో నష్టపోతాం. ప్రపంచ అధునాతన నాగరికతకు దూరం అయిపోతాం అనేటటువంటి భావనలో ఉన్నారు. వాస్తవానికి అది సరికాదని మనందరికీ తెలుసు. మాతృభాషలో విద్యను అభ్యసించి పైకి వచ్చినటువంటి అనేక మంది ప్రముఖులు ఉన్నారు. వారి గురించి నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఈవేళ పెట్టుబడిదారులను ఆకర్షించి ఉద్యోగాలు సంపాదించాలంటే కేవలం ఇంగ్లీష్ భాష వల్లే అదే సాధ్యమవుతుందనేటటువంటి భ్రమలో ఉన్నారు. ఎందుకంటే పెట్టుబడిదారులకు కావాల్సింది ఇంగ్లీష్లో మాట్లాడే వ్యక్తులని, వారే సమర్థవంతంగా ఉద్యోగం కానీ వ్యాపారం చేస్తారనేటటువంటి దురభిప్రాయంతో ఉన్నారు. గురజాడ అంటారు, మాతృభాష సజీవమైన తెలుగు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనిపించుకున్న ఈ తెలుగులో మన సుఖాలని, మన దుఃఖాలని వెల్లడించుకోవటం ఎవరికి సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని బట్టి ఆయన తన కాలానికన్నా ఎంతో ముందు ఉన్నారనేటటువంటి విషయం గమనించాల. గతంలో GOMS 85 తీసుకొచ్చారు, దాన్ని రద్దు చేయాలా? దానికోసం గుంటుపల్లి శ్రీనివాస్ అనేటటువంటి ఒక ఆయన హైకోర్టులో ఒక వాద్యం దాఖలు చేసి విజయం పొందాడు. ఆ జీవోని హైకోర్టు ఇక్కడ జస్టిస్ మహేశ్వరి గారి బెంచ్ రద్దు చేసింది. దాని మీద సుప్రీంకోర్టు, అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ని దాఖలు చేసింది. అది తక్షణమే విరమింపజేసి GOMS 85ను రద్దు చేసి పూర్వ తెలుగు విద్యా విధానాన్ని మళ్ళా ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.